థర్డ్ టాపిక్ చూడబోతున్నాం. థర్డ్ టాపిక్ ఎన్నికలపై దారెటు. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. అనేక కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేయడంపై ఆమోద ముద్ర వేసింది. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అన్న నిబంధన ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21/3 తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. అనేక కీలక అంశాలపైన కేబినెట్ చర్చిస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేయడంపైన ఆమోద ముద్ర వేసింది కేబినెట్. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అన్న నిబంధన ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21/3 తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, 2 పిల్లల నిబంధనకు సంబంధించి ఎత్తివేశారు రాష్ట్ర కేబినెట్ భేటీలో. ఇంకా భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి కేబినెట్ భేటీకి సంబంధించి? తెలంగాణ క్యాబినెట్ అయితే ఇంకా కొనసాగుతోంది. దాదాపు 3 గంటల సమయంలో ప్రారంభమైన క్యాబినెట్ ఇంకా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా కీలక అంశాలకు సంబంధించి క్యాబినెట్ భేటీలో చర్చ సాగుతుంది. ఇప్పటికే క్యాబినెట్ ఒక కీలక తీర్మానం కూడా చేసింది. ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా 2 పిల్లల నిబంధనను సడలింపాలని కూడా తీర్మానం చేసింది. ఈ ఆర్డినెన్స్ను కూడా త్వరలోనే గవర్నర్కి పంపేందుకు ఆమోదం తెలిపింది. ప్రధానంగా పంచాయతీరాజ్ చట్టం ఆర్టికల్ 21 క్లాస్ 3లో ఉన్నటువంటి నిబంధనను తొలగించాలని కూడా, ఎందుకంటే 1994లో తీసుకొచ్చినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నిబంధన దాదాపు 30 ఏళ్ల తర్వాత తాజా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సడలింపు చేయబోతోంది. దానికి గవర్నర్ ఆమోదం కూడా రేపు లేదా ఎల్లుండి పంపబోతుంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా 3 పిల్లలు అంతకు మించి ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని తాజా తెలంగాణ ప్రభుత్వం కల్పించబోతోంది. ఇక మరో అంశానికి సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉన్నటువంటి ఆదేశాల నేపథ్యంలో కూడా స్థానిక ఎన్నికల నిర్వహణలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఒక అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఎలా అధిగమించాలి అన్న అంశానికి సంబంధించి కూడా నిపుణుల కమిటీ, అధికారుల కమిటీ ఏదైతే న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఈ కేసులో వాదనలు వినిపించినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిపి ఒక నివేదిక రూపొందించింది. ఆ నివేదిక పైన కూడా క్యాబినెట్లో చర్చిస్తూ ఉన్నారు. ఫర్దర్ ఏ విధంగా స్థానిక ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్ల అంశం ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన కూడా మరి కాసేపట్లో క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తూ ముందుకెళ్లాలా, లేదంటే సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి మళ్ళీ ఫైట్ చేయాలా అన్న అంశానికి సంబంధించి కూడా, ఎందుకంటే బీసీ సంఘాలు కూడా చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. నిన్న ఆర్ కృష్ణయ్య కూడా చాలా కీలకంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా రాజకీయాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మేము ఒప్పుకోమన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కాబట్టి వీటన్నిటి పరిణామాలు అంటే ఎలా డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి, స్థానికంగా బీసీల నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేయబోతోంది, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి కూడా నివేదిక ఇప్పటికే క్యాబినెట్కి అందింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్లో చర్చిస్తూ ఉన్నారు. దానిపైన ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. మరో అంశానికి సంబంధించి కూడా సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో ఏదైతే ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తిగా కూడా కొన్ని కీలక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు కావచ్చు, మరోపక్క ఎస్ఎల్బీసీ పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనులు గతంలో ప్రమాదం జరిగింది. అంటే కాళేశ్వరము, ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి ఈ 3 ప్రాజెక్టులతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ల్యాండ్ సేకరణ, కాంట్రాక్ట్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల పిలుపుకు సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ నిధుల సమీకరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలించబోతా ఉంది. మరి కొన్ని కీలక కాళేశ్వరం, మేడిగడ్డకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రాజెక్టు డిజైన్ల మార్పుకు సంబంధించి ఇప్పటికే కొన్ని డిజైన్లు కూడా కొన్ని కంపెనీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో డిజైన్ ఫైనలైజ్ అంశానికి సంబంధించి కావచ్చు, ఇక ఎస్ఆర్ఎస్పీకి రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు అంశానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయించిన అవకాశం ఉంది. ఇక చివరి అంశంగా కూడా
మరొక అంశాన్ని కూడా రైతు భరోసా అంశానికి సంబంధించి కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతు భరోసా పెంపు అంశాన్ని కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం. మొత్తానికి ఈ 4 ప్రధాన అంశాలపైన క్యాబినెట్ చర్చిస్తుంది. ఇప్పటికైతే ఇద్దరు పిల్లల నిబంధన స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి దానిపైన ఆర్డినెన్స్ జారీ చేసి దాని ఆర్డినెన్స్ను ఆమోదం కోసం రేపు గవర్నర్ పంపే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దీంట్లో అనేక అంశాలు చర్చిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకి ఎట్లా వెళ్ళాలి, అందుకోసం ఇప్పటిదాకా ఉన్నటువంటి 2 పిల్లలుంటే పోటీకి అనర్హులు ఉన్నటువంటి దాని నిబంధనను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక బిగ్ 7లో